2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే సంవత్సర ఫలితాలు వర్తిస్తాయి. ఈ సంవత్సరంలో మిథున్ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, అవమానం 7, రాజ్యపూజ్యం 1గా ఉన్నది. మిథున్ రాశి వారికి ధనపరంగా మాత్రం ఈ సంవత్సరం అనేది చాలా చాలా బాగుంటది. ముఖ్యంగా జూన్ నుంచి చాలా బాగుంటది, అక్టోబర్ నుంచి మాత్రం ఇంకా బాగుంటది. ఈ సంవత్సరం అనేది మిథున రాశి వారికి ఆదాయ పరంగా మాత్రం చాలా బాగుంటది. జూన్ తర్వాత నుంచి మాత్రం చాలా బాగున్నది ఈ సంవత్సరం అనేది ఆదాయం పరంగా మాత్రం. ఫ్యామిలీ పరంగా మాత్రం ఈ సంవత్సరం అనేది చాలా బాగుంటది. 2వ స్థానంలో గురువు గారు రాబోతున్నారు కాబట్టి జూన్ 2వ తారీఖు నుంచి మీకు ఇంకా బాగుంటది. కుటుంబంలో శుభకార్యాలంటూ చేస్తూ ఉంటారు. చాలా చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కిందటి సంవత్సరంలో ఏదైతే కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు వచ్చాయో ఈ సంవత్సరంలో అవన్నీ తీరిపోయి మంచి ఫలితాలు ఉంటాయి. చాలా డెవలప్మెంట్స్ అంటూ చూస్తారు కుటుంబ పరంగా మాత్రం. విద్యార్థులకి ఈ సంవత్సరం అనేది చాలా బాగుంటది. మంచి మార్క్స్ రావటము, మంచిగా యూనివర్సిటీలో మీరు అనుకున్న సీట్ రావటము, ఇట్లాంటివన్నీ మంచిగా జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ సంవత్సరం అనేది చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. లవర్స్ కి మాత్రం జూన్ 2వ తారీఖు నుంచి మాత్రం మీకు కొంచెం ఇబ్బందులు అనేవి వస్తాయి. జూన్ 2వ తారీఖు వరకు చాలా బాగుంటది. జూన్ 2వ తారీఖు నుంచి మాత్రం మీ లవర్ కి మాత్రం ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు చాలా బాగుంటది. గురువు గారి పంచమ దృష్టి ఇక్కడ 6వ స్థానం మీద పడుతోంది. ఎప్పుడైతే గురువు కర్కాటక రాశికి చేంజ్ అవుతారో జూన్ 2వ తారీఖు నుంచి ఆయన దృష్టి పంచమ దృష్టి 6వ స్థానం మీద పడుతుంది కాబట్టి మీకు చాలా చాలా బాగుంటది. ఈ సంవత్సరం అనేది జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ వరకు హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. బిజినెస్ పరంగా మాత్రం జూన్ తర్వాత నుంచి చాలా బాగుంటది. మీరు పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. జూన్ తర్వాత నుంచి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ కర్కాటక రాశి గురువు గారు జూన్ 2వ తారీఖు నుంచి మారుతారు. సప్తమాధిపతి 2వ స్థానంలో ఉంటాము. మళ్ళీ అక్టోబర్ నుంచి సింహరాశికి వెళ్లి గురువు పంచమ దృష్టి మళ్ళీ మీ సప్తమ స్థానం మీద పడుతోంది కాబట్టి మీకు బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగుంటది. జూన్ తర్వాత నుంచి మాత్రం చాలా బాగున్నది. పట్టిందల బంగారం అవుతుంది. చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఈ సంవత్సరం అనేది చాలా బాగుంటది. సప్తమాధిపతి లగ్నంలో ఉంటాము. ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి జూన్ 2వ తారీఖుకి ఆయన ఉచ్చస్థితిలోకి రావటము, కర్కాటక రాశి ఉచ్చస్థితిలోకి వెళ్తారు ఆయన. దాని మూలం ఇంకా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. మరియు సింహరాశికి వెళ్ళినా సరే మీ పంచమ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి మ్యారేజ్ పరంగా ఈ సంవత్సరం అనేది చాలా చాలా బాగుంటది. వివాహం అవన వాళ్ళకి కూడా వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి పరంగా మాత్రం జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ సమయంలో చాలా బాగుంటది. ఇక్కడ గురువు గారి 9వ దృష్టి దశమ స్థానం మీద పడుతోంది. దశమాధిపతి అయిన గురువు ఉచ్చ స్థితిలోకి వస్తారు జూన్ 2వ తారీఖు నుంచి. చాలా చాలా బాగుంటది. ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సంవత్సరం జూన్ తర్వాత నుంచి చాలా బాగుంటది. మీరు అనుకున్నది జరుగుతుంది. జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా సరే చేంజ్ అవ్వండి. జూన్ 2వ తారీఖు నుంచి చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం అనేది మిథున రాశి వారికి చాలా బాగుంటది. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై
హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.